కన్నప్ప మూవీ ఎలా ఉంది అంటే పర్లే బానే ఉంది. నేను వెళ్ళిన థియేటర్‌లో క్రౌడ్ ఇది ఫస్ట్ డే ఫస్ట్ షోది. ఇంకా మూవీ అయితే చాలా పెద్ద మూవీ. అసలు 'కన్నప్ప' మెయిన్ స్టోరీ కన్నా ముందు అంత ఫిక్షనల్ అయినప్పుడు అంత లెంత్ ఎందుకు పెట్టినారో మరి. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ బావుంది అట్లా చెప్పలేం గానీ, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ లాగ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ లాగ్ ఉన్నాయి. మాక్సిమం పార్ట్ అయితే బానే అనిపించింది నాకైతే. ఇంకా విజువల్స్ అయితే బావున్నాయి. కొన్ని సీన్స్‌లో సీజీఐ అంత బాగా అనిపించదు గానీ, మాక్సిమం పార్ట్ అయితే బానే ఉంది. ఇంకా కొన్ని సీన్స్ లో అయితే ఫారిన్ లో తీశారు కాబట్టి అంత నేచురల్ గా అనిపించదు. కానీ సినిమాటోగ్రఫీ అంతా బానే ఉంది కాబట్టి బానే అనిపించింది మరి. ట్రైలర్ కి బాగా ట్రాల్స్ రావడంతో బానే డెవలప్ చేశారు మరి ఫైనల్ మూవీలో. సాంగ్స్ కూడా పర్లే బానే ఉన్నాయి. విజువల్స్ బాగున్నాయి. సాంగ్స్ లిరిక్స్ గానీ వినడానికి కూడా బానే ఉన్నాయి. ఇంకా యాక్టర్స్ అయితే మంచు విష్ణు చాలా బాగా చేశాడు యాక్టింగ్. బాగా సెట్ అయినాడు కన్నప్ప రోల్ కి. ఇంకా మోహన్ బాబు, కాజల్ హీరోయిన్ అందరూ బాగా చేశారు. ఇంకా మోహన్ లాల్, ప్రభాస్ అయితే సూపర్ అసలు. ఇంకా బాగా సెట్ అవని క్యారెక్టర్స్ అయితే అక్షయ్ కుమార్ క్యారెక్టర్ బానే ఉంది కానీ అసలు డైలాగ్స్ అయితే ఏదో సింక్ అనిపించలేదు. ఇంకా విలన్ ది కూడా యాక్టింగ్ బానే చేశాడు కానీ ఆయన అంత ఇంటెన్సిటీ లేదు. ఇంకా చిన్న పిల్లోడి క్యారెక్టర్ లో అయితే అంత ఎవరు తెలుగు రాని పిల్లోడిని పెట్టినాడు. మనకి అంత డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించింటే బాగుండు. ఇంకా హీరో ఫాదర్ క్యారెక్టర్ కూడా ఆయన డైలాగ్ డెలివరీ కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తా ఉన్నాడు. అంత సరిగా అనిపించలేదు. ఫస్ట్ నుండి ఒక సీక్వెన్స్ నడుస్తుంది. విలన్స్ అటాక్ చేయడము వీళ్ళ గూడాల మీద, ఆ తర్వాత హీరో కాపాడడము, వాళ్ళ రివెంజ్ తీర్చుకోవడము, ఇదంతా ఒక పెద్ద స్టోరీ అయిన తర్వాత అప్పుడు కన్నప్ప స్టోరీ స్టార్ట్ అవుతుంది. అందుకు కొంచెం స్లో లాగ్ అనిపిస్తుంది మూవీ అయితే. ఇందులో కూడా 5 గూడాలు ఉంటాయి అంటే రాజ్యాల్లాగా. నాకైతే కంగువా మూవీ గుర్తొచ్చింది. అదేదో ప్రణవాది కోన అవి ఇవి అంటారు కదా, కానీ దానికన్నా ఇది చాలా బెటర్ మూవీ అయితే. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే పర్లేదు చూడొచ్చు, బానే ఉంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా బానే ఉంది. కొంచెం లెంత్ తట్టుకోవాలంటే వెళ్ళొచ్చు.